దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. మరి దేవుని యొక్క కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. దేవునికి సన్నిధిలో దేవుడు మరలా దేవుడి అవకాశము ఆరోగ్యము మనందరికి అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినాల్లో మనిషికి శ్రమలు అనేవి ఖచ్చితంగా భూమి మీద కలుగుతాయి. అదేవిధంగా చాలామంది మరి ప్రభువు నమ్ముకొని బాధలు శ్రమలు ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితాల్లో అయ్యో ప్రభువుని నమ్ముకున్నా కానీ శ్రమలు పోలేదే, లేదా కొన్ని సమయాల్లో ఏదో ఒక విధంగా సనుక్కోవడం జరుగుతుంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అని అంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించున్నానను. మీకు శ్రమ కలుగును. ఎక్కడ? లోకములో శ్రమ కలుగునని వాక్యం సెలవిస్తుంది. చాలామంది ప్రభువు నమ్ముకుని శ్రమలు పోతాయి, లేకపోతే ఉద్యోగం వస్తుంది, లేదా బాప్తిసం పొంది కార్యం అవుతుందంటే ఖచ్చితంగా దేవుడైతే ఈ భూమి మీద అందరికీ కార్యాలు చేస్తాడు. కాకపోతే శ్రమ అనేది ఏ మానవుడు ఈ భూమి మీద తప్పించుకోలేడు. ఆ శ్రమలన్నిటికీ దేవుడు శ్రమలో వాక్యం ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. వాక్యం ద్వారా ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటావో నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్కుని మీరు గమనించి మనం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా ఉండాలి. ఫస్ట్ మనం చాలాసార్లు శ్రమ రాదు, శ్రమ రాకుండా ప్రార్థన చేయాలి అని అనుకుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే లోకములో శ్రమ కలుగును. ఈ లోకంలో ఏముంటుందంటే శ్రమ ఉంటుంది. శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటాడు. చాలామంది చిరాకు పడుతుంటారు. బైబిల్ చదివినా నాకు శ్రమ పోలేదు, ప్రార్థన చేసినా నాకు శ్రమ పోలేదు, అయ్యో ఉపవాస ప్రార్థన చేసినా నాకు శ్రమ పోలేదని. దేవుడే సెలవిస్తున్నాడు, ఈ లోకములో నీకు శ్రమ కలుగుతుంది. యేసుకి శ్రమ వచ్చింది అన్నదమ్ముల ద్వారా, అక్కడ మరి ఫరో భార్య ద్వారా అనేకమైన శ్రమలు కలిగినప్పటికీ కూడా ఆయన్ని దేవుడు విడవలేదు, దేవుడు కూడా యేసేపుని విడవలేదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. వారం వారం మందిరానికి వెళ్ళినప్పుడు లేదా వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది. శ్రమ అయితే భూమి మీద ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది శ్రమలు రావేమో ప్రభువుని నమ్ముకుంటే అంటే ప్రభువే చెప్తున్నాడు ఈ లోకంలో శ్రమ కలుగును. ఆ శ్రమలో నీకు ధైర్యం రావాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి వాక్యం ద్వారా బలపరచబడాలి. అంతేగాని ఈ భూమి మీద ఏ మానవుడికి శ్రమ లేకుండా అయితే ఈ లోకంలో ఎవరికి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి భూమి మీద శ్రమ ఉంటుంది. శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడు. యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అలా బైబిల్లో ఉన్న వ్యక్తులు మనం చూస్తే చాలామంది ఉన్నారు. కాకపోతే మీకు కొన్ని రిఫరెన్స్లు మేము చూపించాలని ఆలోచనిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క గ్రంథముల నుంచి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి ఎందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు. ఇది అర్థమే. వాని దినములన్నీ శ్రమకరములు అనగా దేవుని యొక్క ఏర్పాట్లో లేదా ఈ భూమి మీద మనం ఉన్నప్పటి నుంచి లేదా చనిపోయే వరకు కూడా ఈ భూమి మీద శ్రమలు అయితే రాక తప్పదు. చాలాసార్లు అదే మనం బాధపడుతుంటాం. అయ్యా నేను చాలాసేపు ప్రార్థనలో ఉంటాను, అయ్యో చాలాసేపు వాక్యం చదువుతాను, అయ్యా చాలాసేపు మందిరంలో ఉంటాను, నాకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. కానీ శ్రమల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. శ్రమ ఇప్పుడు కూడా మనకి ఎదురైనప్పుడు కూడా వాక్యం నీ హృదయాన్ని బలపరుస్తుంది. వాక్యం నీ జీవితానికి మేలు కలిగిస్తుంది. వాక్యం నీ జీవితంలో ఆదరణ ఇస్తుంది. కాబట్టి ఈ ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము 23వ వచనంలో వాని దినములన్నీ శ్రమకరములు. వాని దినాలన్నీ అంటే మన భూమి మీద బ్రతుకున్నంత కాలము కూడా శ్రమల నుంచి ఎవరు తప్పించుకోలేరు. అయితే శ్రమల్లో నుంచి దేవుడు నీకు ఆదరణ ధైర్యం ఇస్తాడు.
ఇవన్నీ జయించిన రోజునే నీకు పరలోక రాజ్యములో దేవుడు స్థానాన్ని లేదా స్థలాన్ని దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు. అంతేగాని ఈ భూమి మీద ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నానంటే ప్రార్థనలో నీకు ధైర్యం ఉంటుంది, వాక్యంలో నీకు ధైర్యం ఉంటుంది, ఉపవాసంలో ధైర్యం ఉంటుంది. మందిరానికి వెళ్ళడం ద్వారా, వాక్యం వినటం ద్వారా నీకు ధైర్యాన్ని దేవుడిస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను మీరు గ్రహించాలి. ఈ యొక్క యోహాను సువార్త 16:33 మొట్టమొదటి మనం చూసాం. ఆ 16:33లో ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోమన్నాను. ఈ 2వ వచనంలో ప్రసంగి 2:23లో వాని దినములన్నీ శ్రమకరములు. ఎంతటి వ్యక్తి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా, ఎంత టాలెంట్ ఉన్న పర్సన్ అయినా లేదా ఎటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి అయినా ఆ వ్యక్తి ఖచ్చితంగా వాని దినములన్నీ శ్రమకరములు. శ్రమలు లేకుండా ఈ లోకములు ఎవరూ కూడా లేరు. శ్రమలు కలుగుతాయనే వాక్యం చెప్తుంది, కానీ శ్రమలో వాక్యానికి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇంకో మాట కూడా మనం చూద్దాం. దేవునికి గ్రంథములోంచి యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం, నిప్పురవ్వల పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవనకే పుట్టుచున్నారు. దేని పుడుతున్నామంటే శ్రమ అనుభవనకే పుట్టుచున్నాము. నరులట నిప్పురవ్వల పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవానికి పుట్టుచున్నారు. అంటే పుట్టేది మొదలుకాని చనిపోయే వరకు కూడా శ్రమ లేకుండా అయితే ఏ మానవుడికి ఉండదు. నువ్వెంత ధనవంతుడివైనా, ఎంత పేద వ్యక్తివైనా, ఎంత మధ్యతరగతి వ్యక్తివైనా కానీ ఈ భూమి మీద శ్రమలు ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. ఈ శ్రమలన్నీ జయించిన రోజునే నీకు పరలోక రాజ్యంలో దేవుడు స్థానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటున్న వారలారా, మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నువ్వు ఏ విధంగా మరి సనుక్కుంటున్నావో లేదా బాధపడుతున్నావో ఈ వాక్యం ద్వారా నీ హృదయం బలపరచబడుతుందని నేను ప్రభు యొక్క సన్నిధిలో నేను నమ్ముచున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం క్లియర్గా చెప్తుంది, ఈ లోకంలో నీకు శ్రమ కలుగును, శ్రమలో నీకు దేవుడు ధైర్యం ఇస్తాడు, శ్రమలో నీకు ఓదార్పిస్తాడు, శ్రమలో నీకు ఓర్పునిస్తాడు. ఆ ఓర్పు కలిగి ఉంటేనే దేవుని రాజ్యాన్ని చేరుకోగలము. కాబట్టి నువ్వు ఇంట్లో వచ్చే శ్రమ కావచ్చు, భర్త వల్ల వచ్చే శ్రమ కావచ్చు, భార్య వల్ల వచ్చే శ్రమ కావచ్చు, పిల్లల వల్ల వచ్చే శ్రమ కావచ్చు, లేదా నీ ఉద్యోగంలో వచ్చే శ్రమ వల్ల కావచ్చు, లేదా నువ్వు ఉంటున్న ప్రాంతంలో కావచ్చు, ప్రదేశంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, నువ్వు విదేశాల్లో కావచ్చు, ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు బాధగాన పడితే లేదా శ్రమగాన పడితే నువ్వు దేని విషయంలో కూడా బాధపడొద్దని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాట వింటున్న దేవుని యొక్క బిడ్డలారా, మరి దేవుని యొక్క మాట క్లియర్గా చెప్తుంది. కాబట్టి మీరు ఆ వాక్యాన్ని విన్నప్పుడు మరి ఆ యొక్క వాక్యం ద్వారా మీరు బలపరచబడాలని నేను దేవుని యొక్క సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే నీ హృదయం ధైర్యంగా ఉండగలదు. కాబట్టి ఈ యొక్క మాటని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మాట మనం చూసాం, ఈ లోకంలో శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ లోకాన్ని నేను జయించి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే నువ్వు కూడా ఆయన చెప్పినట్టుగా నువ్వు నడిస్తే నువ్వు ఎటువంటి శ్రమనైనా జయించగలవు. కానీ శ్రమ రాకుండా అయితే ప్రార్థన చేయొద్దు. శ్రమలు ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా శ్రమలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. మనం కొన్నిసార్లు వివాహాల కోసం ప్రార్థన చేస్తారు, కొంతమంది చదువుల కోసం ప్రార్థన చేస్తారు, కొంతమంది ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తారు. ఆ ఉద్యోగాలు వచ్చిన తర్వాత శ్రమ పోయింది అనుకుంటారు, ఆ ఉద్యోగాలు జాయిన్ అయ్యాక మరలా వేరే శ్రమ కూడా ఎదురవుతుంది. వివాహం అయిన తర్వాత శ్రమ పోయింది అనుకోండి, వివాహంలో కూడా అయిపోయిన తర్వాత వారి యొక్క భర్తతోనో, భార్యతోనో, పిల్లలతోనో శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. ఇలాగా దేవుని యొక్క సన్నిధికి చేరే వరకు కూడా ఈ భూమి మీద నీకు శ్రమలు ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను దేవునిలో ఉన్నాను, దేవుని ప్రార్థనలో ఉన్నాను, లేదా ఉపవాసంలో ఉన్నాను, నాకు శ్రమలు ఎందుకు వస్తే నేను బాధపడకూడదు. కాబట్టి ఈ యొక్క రెండో విషయాన్ని మనం చూస్తే దేవుని యొక్క మాటల్లో మనం చూస్తాం. ఈ లోకములో ఈ రెండో విషయంలో వాని దినములన్నీ కూడా ప్రసంగి 2:23 వాని దినములన్నీ శ్రమకరములు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా నీ దినాలన్నీ నువ్వు ఆలోచిస్తే అన్నీ శ్రమకరములే. కానీ ఈ లోకములో ఆయన వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. మూడో విషయానికి వస్తే ఇక్కడ యోబు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలో నిప్పురవ్వల పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవానికి పుట్టుచున్నారు. పుట్టేదే శ్రమ కట్ అంటే
ఈ లోకంలో పుట్టిన మొదలుకాంచి చనిపోయే వరకు శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అందుకే సామెతలు 24:10 చెప్పబడుతుంది, శ్రమదినము నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడివగదు. శ్రమదిన అన్న వాక్యం విని కూడా నువ్వు కృంగిపోతున్నావు అంటే నువ్వు చేతకాలేని వ్యక్తివి. దేవుని యొక్క సన్నిధిలో ఆ శ్రమను ఎలా జయించాలో వాక్యం నీకు ధైర్యం ఇస్తుంది. ఈ లోకంలో శ్రమలు రాక తప్పదు, ఈ లోకంలో బాధలు రాక తప్పదు. కాబట్టి చాలామంది అజ్ఞానంగా ప్రభువుని నమ్ముకోండి శ్రమలు పోతాయి, లేదా ప్రభుతో ఉండండి, లేదా చర్చికి రండి శ్రమలు పోతాయి. శ్రమలు మందిరంలోకి వస్తే ఫస్ట్ నీకు రక్షణ కలుగుతుంది. బాప్తిజం పొందితే దేవుని రాజ్యములో నీకు స్థలం ఉంటుంది. కాబట్టి ప్రభు నమ్ముకుంటే శ్రమలన్నీ పోతాయని కాదు, దేవుడే స్వయాన్ని చెప్పాడు. శ్రమలు పోతాయి కానీ మళ్ళీ వస్తుంటాయి. ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నంతకాలం కూడా వస్తుంటాయి. చాలామందికి తెలియక బాప్తిజం తీసుకుంటే శ్రమలు పోతాయి, లేదా రోగాలు పోతాయి, లేదా సమస్యలు పోతాయి, లేకపోతే ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ అనుకుంటారు. కానీ ముఖ్యంగా నీ ఆత్మీయ రక్షణ కోసం ప్రభువుని నమ్మాలి. ఈ భూమి మీద నీకు దేవుడు తోడై ఉంటాడు. నీకు శ్రమ వచ్చినా దేవుడు నీ కాపుదలగా ఉంటాడు ఖచ్చితంగాను. ఆయన వాక్యం ద్వారా నీ హృదయం బలపరచబడుతుంది. కాబట్టి కొంతమంది అజ్ఞానంగా తెలియక మరి ఆ ప్రభువు నమ్ముకుంటే నీకు బాధలని పోతాయి, నీ అప్పులన్నీ తీర్చబడతాయి, నీ సమస్యలన్నీ తీర్చబడతాయి అంటే అది కాదు. ఖచ్చితంగా నీ జ్ఞానం ఇస్తాడు, అప్పులు ఎందుకు అయ్యావో, లేకపోతే సమస్యలు ఎందుకు వచ్చాయో. కాబట్టి శ్రమలు అనేవి ఖచ్చితంగా రాక తప్పదు. కానీ ఆ శ్రమలో దేవుడు నీకు తోడే ఉంటాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలో నుంచి 7వ అధ్యాయము 14 వచనం ఈ విధంగా రాయబడి ఉంది. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఒదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. మహాశ్రమల నుంచి, ఈ భూమి మీద మహాశ్రమలు అనుభవించి ఏ రోజుకు ఆ రోజు మనం ఈ యొక్క ఆత్మీయ వస్త్రాన్ని ఒదుక్కోవాలి. ఒదుక్కున్నప్పుడు దేవుడి రాజ్యంలో ఖచ్చితంగా చేరగలుగుతాం. ఇక్కడ పరిశుద్ధం కలిగి ఉంటాం. శ్రమ వచ్చిందని వాక్యం చదవడం మానేయడం కాదు, శ్రమ వచ్చిందని మందిరానికి వెళ్ళడం మానేయడం కాదు, శ్రమ వచ్చిందని ఉపవాసం చేయడం మానేయడం కాదు. ఖచ్చితంగా శ్రమలన్నీ సహించాలి. శ్రమలన్నీ సహించిన రోజే నువ్వు అంతవరకు సహించిన వాడి రక్షించబడినని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ జీవితాంతం కూడా ప్రభువులో నువ్వు ఏ సమస్య వచ్చినా, ఏ శ్రమ వచ్చినా సహించిన రోజునే నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. శ్రమ నుంచి అయితే ఎవరు తప్పించరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను తప్పిస్తూ ఉంటాడు. నీకు జీవం ఇచ్చినంత వరకు, లేదా ఈ భూమి మీద నీకు ఆయుష్ ఇచ్చినంత వరకు నీకు శ్రమలు వచ్చినా ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి అందుకే ఇక్కడ వాక్యం మరలా చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. అందుకు నేను, అయ్యా నీకు తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకొనిరి. ఎలాంటి శ్రమ అంటే మహాశ్రమల నుంచి. కాబట్టి ఈ మహాశ్రమల నుంచి ఎవరు ఈ భూమి మీద తప్పించలేరు. ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళే వరకు నీ శ్రమలకి ఏ రోజు కూడా రెస్ట్ ఉండదు. అంటే ఒకవేళ ఈరోజు శ్రమ పోయినా ఒక వారం తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత ఖచ్చితంగా శ్రమలు అయితే రాక తప్పదు. శ్రమ ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఉండక తప్పదు, ఆ యొక్క అనుభవించక తప్పదు. కాబట్టి దేవుని యొక్క మాటలను మనం గ్రహించి ఈ లోకములో ఉన్నంతకాలం ప్రభు కొరకు జీవించి ప్రభు మాటలను ధ్యానిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ నా మాటలను దేవుని సన్నిధిలో మరి మీ అందరి వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్.